మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేస్తున్నాం. అందరు తీయనివ్వండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట అడుగుడి మీకు ఇవ్వబడును. భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానంతో కూడుకున్న మాట. ఏ మనిషి అయినా వద్దకు వచ్చి అడిగిన ఎడల వాడికి ఇవ్వబడుతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. కానీ దినాల్లో చాలా మంది దేవుణ్ణి అడుగుతున్నా ఇవ్వబడతారా? చాలా మంది కుటుంబాలు, చాలా మంది మనుషులు దేవుడు అడుగుతున్నారు. నా పంటలో బాగా పండించు ప్రభు అడుగుతున్నారు. వ్యవసాయాన్ని బాగా పండించు ప్రభు అడుగుతున్నారు. చాలా మంది కుటుంబాల సంతానం దయచే ప్రభు అడుగుతూ ఉన్నారు. చాలా మంది బిడ్డల ఉద్యోగం ఇవ్వండి తండ్రి అడుగుతూ ఉన్నారు. చాలా మంది నాకు ప్రమోషన్ దయచేయని అడుగుతూ ఉన్నారు. 100 మంది దేవుని అడుగుతూ ఉంటే కేవలం 2-3 మాత్రమే చాలా త్వరగా కార్యం జరుగుతుంది. మిగతా వాళ్ళ జీవితం అడుగుతూ ఉంటే నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా వారి జీవితంలో ఇవ్వబడతారా? దేవుడి స్తోత్రం. అదేంటి అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడు నిర్లక్ష్యం చేసే తండ్రికి ఈ లోకంలో కనబడుతున్నాడా? అంటే అబద్ధమైన వాగ్దానం దేవుని బైబిల్లో రాయించాడా అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. తన వాగ్దానం ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. అయితే మానవ జాతులు ఎక్కడో లోపం ఉంది. దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ద్వారా తెలుసుకుందాం. చదవండి ఒకసారి. యోహాను సువార్త 15:7 వచనం. నా యందు మీరును, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి మీ యందు నా మాట నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దగ్గరగా తప్పట్లో కొట్టిన ఒకసారి. దేవుడి స్తోత్రం. ఈ వాక్యంలో ఉన్న పరమార్థం మనం బాగా పరిశీలన చేయాలి. దేవుల్లో నువ్వు లేకుండా, భక్తి జీవితం కలిగి లేకుండా, దేవుడి కోసం కష్టపడకుండా, దేవుడి పనులు పరిగెత్తే వ్యక్తి లేక, దేవుడి చిత్తం జరిగించకుండా మన త్రోవలో మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ, మన ఆలోచనలు మనం పరిగెత్తేవారుగా మారుకుంటూ, దేవుడా నా కుటుంబాన్ని ఆస్వాదించు, నువ్వు బైబిల్లో రాయించావు కాబట్టి, అడుగుడు ఇవ్వమని చెప్పావు కాబట్టి నేను అడుగుతున్నాను ఇవ్వు తండ్రి అంటే ఎన్నాళ్ళు అడిగిన మన జీవితంలో కార్యము జరగదు. దేవుడి స్తోత్రం. నా యందు నీవు నిలిచే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోవాలి. ఎక్కడెక్కడో ఉండి దేవుడు అడిగే వ్యక్తిగా మారితే జీవితంలో కార్యం జరగదు. నీ సొంత కార్యక్రమంలో పరిగెత్తి దేవుడికి సమయం ఇవ్వకుండా, దేవుడితో గడపకుండా, దేవుడితో మమేకం కాకుండా, దేవుడి చిత్తం జరిగించే ఆలోచన లేకుండా నీ మార్గాల్లో నువ్వు వెళ్ళిపోతూ, నీ ఆలోచనలు వెళ్ళిపోతూ, నీ పనుల్లో బిజీ అయిపోతూ, గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కసారి దేవుడి మాటలు రాయించాడు కాబట్టి, అడుగుడి మీకు ఇవ్వని చెప్పాడు కాబట్టి అడుగుతున్నాను జరిగించు ప్రభు అంటే ఆ వ్యక్తుల జీవితాల్లో దేవుడి కార్యము జరగదు. దేవుడి స్తోత్రం. భూలోకములో నీ ఇష్టం నెరవేర్చాలనుకుంటున్నావా? నీ ఇష్టమైన కార్యాలు త్వరగా జరగాలని కోరుకుంటున్నావా? నీకు ఇష్టమైన మేలులు త్వరగా పొందుకోవాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది, నా యందు నీవు నిలిచే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోవాలా. నా మాట నీ గుండెల్లో ఉండాలా, నీ హృదయంలో ఉండాలా, నీ జీవితంలో ఉండాలా. నా మాటలు బట్టి నడిచే వ్యక్తిగా మారాలా, భక్తి జీవితం నేర్చుకోవాలా, విశ్వాసపరులుగా మారాలా, దేవుడు మందిరంలో కూర్చోవాలా, దేవుడు చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నువ్వు మారాలి. అప్పుడు దేవుడు వాగ్దానం నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు అడుగుడి మీకు ఇవ్వబోన దేవుడు పలికాడు కదా, మేము ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మేము తిరిగినా పర్వాలేదు, మా సొంత కార్యక్రమాలు బిజీ అయిపోయినా పర్వాలేదు, దేవుడికి సమయం అయిపోయినా పర్వాలేదు, దేవుడి చిత్తం జరిగించే పర్వాలేదు, ఈ వాగ్దానం దేవుడు రాసి ఉంచాడు కాబట్టి అడుగుదాములే అని అడుగుతున్నారు మనుషులు. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితాలు ఎన్నాళ్ళు అడిగినా వారి జీవితాల్లో దేవుడి ద్వారా కార్యాలు చూడలేదు. ఎన్ని సంవత్సరాలు వారి జీవితాలు అడుగుతున్నా మేలు చూడదు. ఎందుకంటే
దేవుల్లో నువ్వు లేకుండా, దేవుడు నిలిచి ఉండే మనసు నీకు లేకుండా, దేవుడికి సమయం ఇచ్చే వ్యక్తిగా లేకుండా, దేవుడి చిత్తం తెలుసుకొని ఆ చిత్తంలో బ్రతికే మనసు నీకు లేకుండా, నీ ఇష్టమైన మార్గాల్లో పరిగెత్తే వెళ్ళిగా ఉండి, దేవుడా ఈ మాట బైబిల్లో రాయించవు కదా, నాకు జరిగించు తండ్రి అంటే సంవత్సరాలు దాటిపోతున్న దేవుడి కార్యం చూడలేం, నెలలు దాటిపోతున్న దేవుడి కార్యం చూడలేం. భగవంతుడు అడుగుడి అన్న వ్యక్తితో మనం ఉండాలా. ఎవరైతే అడుగుడు నీకు ఇస్తానని చెప్పాడో ఆ దేవుడితో ఉన్న వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోవాలి. ఆ దేవుడు మాట వినే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోవాలి. ఆ దేవుడికి లోబడే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోవాలి. ఎలా నీకు దేవుడు ఇస్తా అని చెప్పాడో, అడగమని చెప్పాడో ఆ దేవుడికి దగ్గరగా మారగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయనకు లోబడగలిగితే, ఆయన వాక్యం అనగా ఆయన నీ గుండెల్లో దాచుకోగలిగితే, దేవుడిస్తున్న వాగ్దానం నీకేది ఇష్టమో అడుగుడి, అది నీకు ఇవ్వబడుతుంది. దేవుడి స్తోత్రం. సంతానం లేక సంతానం ఇష్టపడుతున్నావా? చదువుకున్న ఉద్యోగం లేక ఉద్యోగం ఇష్టపడుతున్నావా? వ్యవసాయంలో పాడి పంటల్లో అభివృద్ధి ఇష్టపడుతున్నావా? జీవితంలో గొప్పవాడిగా మారాలని ఇష్టపడుతున్నావా? బ్రతుకంతా కూడా జీవితం, నా కుటుంబం అంతా కూడా సంతోషం ఇష్టపడుతున్నావా? అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం, నువ్వు ఆయన యందు ఉండి, ఆయన మాట విని, ఆయనకు లోబడి, ఆయన చిత్తము జరిగించి, ఆయనలో నిలిచే వ్యక్తిగా ఉండి, అడుగుడి అన్న తండ్రి అని అడుగుతా చెప్తే అడిగినవన్నీ కూడా దేవుడు మీ అందరికీ అనుగ్రహిస్తారు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు దేవుడితో సావాసం చేయరు, దేవుడి మాటకు లోబడే వ్యక్తిగా ఉండరు, దేవుడి చిత్తం ఆలోచించే వ్యక్తిగా ఉండరు. వారికి ఇష్టమైన మార్గాల్లో, నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఈ వాక్యం గుర్తొస్తుంది కనుక, అడుగుడి మీకు ఇవ్వమని చెప్పాడు కనుక, వెతుకుడుతో చెప్పాడు కనుక అడుగుతూ ఉంటారు. ప్రభు అప్పుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, సంతానాలకు ఎడుతూ ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు కలిసేవారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితాలంటూ ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా జవాబు వారికి రాదు. ఎన్నిసార్లు ప్రభువు ముందుకెళ్ళి మోకరించి అడుగుతున్నా నోరు అలసిపోలు తప్ప వారి మేలు చూడలేదు. భగవంతుడి చేతుల్లో ఉన్న వాగ్దానం నీకే ఇచ్చాడు. ప్రతి మనిషి కూడా ఈ వాగ్దానం పొందుకోవాలని దేవుడి కోరిక. ప్రతి మనిషి కూడా దేవుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు, దేవుడి చేతుల్లో ఉన్న మేలులు, దేవుడి చేతుల్లో సిరి సంపదలు, దేవుడి చేతుల్లో మనిషికి కావలసిన సర్వము కూడా దేవుడి చేతుల్లో ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు ఏది కావాలో అడగండి, అడిగితే నీకు ఇవ్వబడుతుంది. దేవుడి స్తోత్రం. అయితే ఎక్కడ ఉండి అడగాలి? నీవు లోకంలో ఉండి అడుగుతావు దేవుణ్ణి? లోక మార్గంలో ఉండి దేవుడు అడుగుతావా? లోక కార్యక్రమంలో అడుగుతావా? లోక మార్గంలో కాక, లోక కార్యములో కాక, దేవుడితో ఉన్న వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోండి. దేవుడికి సమయం ఇచ్చే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకొని, దేవుడు మాట విన్న వ్యక్తిగా జీవితాన్ని మార్చుకొని, దేవుడి చిత్తం తెలుసుకొని అడుగులు వేసే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకొని, అడిగే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటే, మా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే భగవంతుడు నీకు ఇస్తున్నాడు. భూలోకములో ఏది ఇష్టపడుతున్నావు? గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, కొడుక, కూతురునా, ఆస్తుల్నా, అంగఫలాన్నా, ఏది ఇష్టపడుతున్నావో అవి ప్రభు ద్వారా నీకు అనుగ్రహించబడతాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి మనిషి కూడా ఈ వాక్యాన్ని ఆధారం అడగ నేర్చుకున్నాడు. కానీ ఎలా ఉండి అడిగితే నా జీవితం త్వరగా జరుగుతున్న విషయం మర్చిపోయాడు. ప్రతి మనిషి తన కష్టాన్ని బట్టి దేవుడు అడుగుతూ ఉన్నాడు. కానీ అడిగిన వాడు ఎలా ఉండాలో అర్థం చేసుకుని మనుషులు మర్చిపోతూ ఉన్నారు. దేవుడితో నువ్వు లేకుండా ఎలా దేవుని కార్యం చేస్తాడు? దేవుడికి సమయం ఇవ్వకుండా ఎలా నీ కార్యం చేస్తాడు? ఏ చేతుల్లో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ దేవుడితో నువ్వు ఉండాలి. ఏ దేవుడైతే సమస్త నీకు ఇవ్వగలడో ఆ దేవుడి సన్నిధిలో కొనసాగాలి. ఏ దేవుడైతే నీకు దీవించగలడో ఆ తండ్రితో ఉన్న వ్యక్తిగా ఉండి మోకరించి ప్రార్థన చేసి, నాకు సంతానం కావాలి తండ్రి అంటే సంతానం దేవుడు నీకు ఇస్తాడు. ఆరోగ్యం కావాలి తండ్రి అంటే ఆరోగ్యం నీకు ఇస్తాడు. నాకు కొడుకుని తండ్రి అంటే కొడుకును దేవుడు నీకు ఇస్తాడు. నాకు కూతురు నువ్వు తండ్రి అంటే కూతురు దేవుడు ఇస్తాడు. నా పంట పండించు తండ్రి అంటే దేవుడు
పంట పండిస్తాడు. నా ఉద్యోగ ప్రమోషన్ దయచేయి అంటే ఉద్యోగంలో ప్రమోషన్ని దయచేస్తాడు. దేవుడి స్తోత్రం. అడగాలే గాని ఇస్తాడోయమ్మా నీవు నమ్మినా ఆ దేవుడు, నీవు నమ్మినా ఆ దేవుడు. అడగాలే గాని ఇస్తాడోయమ్మా నీవు నమ్మినా ఆ దేవుడు, నీవు నమ్మినా ఆ దేవుడు. ఈరోజు దేవుడు వాస్తు గుండెలు దాచుకొని అలా అడిగితే బాగుంటామో ప్రభు నేర్పించమంటారు. నడిన వారందరూ కూడా దేవుడు మహిళించండి. లోకమనే విడవాక దేవుడా నా కార్యము చేయమనుచున్నావా. చెడు మార్గము వదలక దేవుడా నాకు మేలు చెయ్యు అడుగుచున్నావా. దేవుడితో నీవు ఉండాలని దేవుడికి సమయం ఇవ్వాలి. దేవుడితో నీవు ఉండాలని దేవుడికి సమయం ఇవ్వాలని. అడుగుడి నీకిస్తానన్నాడు అన్నవాడితోనే జీవితం. అడుగుడి నీకిస్తానన్నాడు అన్నవాడితో జీవిత పంచుతో పంచకరుణాలు వందిస్తాను. పంచకరుణాలు వందిస్తానన్నా అష్టాశ్చర్యాలు ఇస్తాడోయమ్మా ఇస్తాడోయమ్మా. ఇస్తాడోయమ్మా ఇస్తాడోయమ్మా ప్రతి మనిషిని. ఏ కన్న తల్లి అయినా కొడుకు అడుగుతూ ఉంటే కసాయి తల్లిగా కసాయి తండ్రిగా మారి అవతల పోరా అనదు. దేవుడు స్తోత్రం. భగవంతుడు కూడా మనందరికీ తండ్రిగా ఉన్నాడు కనుక మట్టి మనిషిగా దేవుడి బిడ్డగా దేవుడి కుమార్తెగా మారిన మనము సమయాన్ని దేవుడికి ఇచ్చి దేవుడి చెప్తూ మన బతుకులో జరిగించి నా తండ్రి చెప్పిన పని చేసేవాడి ఉద్దేశం కలిగి ఉండి ఆయన చేతుల్లో ఉన్న వ్యక్తుల జీవితాల్లో ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ వచనం ధ్యానం చేసుకుందాం. 21. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, మరియు మీరు దానికంటే ముందుగా యోహాను సువార్త 9:31 వచనం ధ్యానం చేసుకుందాం. 9:31. దేవుడు పాపుల మనని ఆలకింపడని, దేవుడు పాప యొక్క ప్రార్థన ఆలకించడని ఎరుగుదుము. మాకందరికీ తెలుసు. ఎవడైనా లోకములోంచి మారి దేవుడు భక్తుడిగా మారినడలా, చిత్తము చొప్పున జరిగించినడలా, దేవుడు మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చనుకునేడలా ఆయన వారి మనవి ఆలకించును. వాడు దేవుని గురించి ఈ లోకంలో ప్రార్థన చేస్తాడో విన్నపాలు చెల్లిస్తాడో వాడి ప్రార్థన విన్నపాలు దేవుడు ఆలకిస్తాడు. దెబ్బలు కొట్టండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. లోకంలో తిరిగేవాడు ప్రార్థన దేవుడు వినేవాడిగా లేడంట. చెడులో ఉండి ప్రార్థన చేస్తున్న వాడి జీవితాల ప్రార్థన దేవుడు వినేవాడిగా లేడంట. మరి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరికి దేవుడు దీవులు ఇస్తాడో ఆలోచిస్తే ఎవడైతే దేవభక్తుడిగా మారుతాడో దేవుడు స్తోత్రం. ఎవడైతే లోక మార్గాన్ని విడిచిపెట్టి చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుడికి ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టి దేవుడు భక్తుడు
జీవితాన్ని మార్చుకొని దేవుడి మనసులో ఉన్న ప్రతి కోరిక తెలుసుకొని నా జీవితాన్ని బట్టి ఆ కోరిక పరిగెట్టే వారి జీవితాల్లో ఏది ఇష్టపడి కార్యం జరగాలని ప్రార్థిస్తాడో దేవుడిస్తున్న వాగ్దానం ఆ భక్తుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారి విన్నపాలు దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు నరజాతి కోరుకున్న ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన బిడ్డ గారి జీవితాన్ని మార్చుకోక, భక్తి కలిగిన కుమార్తె గారి జీవితం మార్చుకోక, నీకు ఇష్టమైన మార్గాల్లో ఉల్లాసంగా పరిగెత్తి కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో దేవుడు వాగ్దానం చేస్తాడు కాబట్టి ఒక్కసారి అడుగు చూద్దామని అడుగుతూ ఉంటే జరగదు నాన్న. దేవుడి స్తోత్రం. భక్తుడిగా నీ జీవితాన్ని మార్చుకోవాలా, దేవభక్తుడిగా నీ జీవితాన్ని మార్చుకోవాలా, క్రీస్తుకు కుమారుడిగా క్రీస్తు కుమార్తెగా నీ జీవితాన్ని మార్చుకొని దైవ చిత్తం నెరవేర్చే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకుంటే దేవుడి చిత్తం నెరవేర్చే ప్రతి మనిషి ప్రార్థన పరలోకములో దేవుడు ఖచ్చితంగా వినేవాడిగా మారిపోతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దైవ భక్తి నేర్చుకోకుండా లోకములో సంచరించే వ్యక్తిగా మారి నీ ఇష్టమైన మార్గాల్లో పరిగెత్తి దేవుడు వాగ్దానం రాయించాడు కాబట్టి అడుగుడు నీకు ఇస్తే చెప్పాడు కాబట్టి లోకములో చెడులో లోక ఆలోచనలో ఉండి దేవుడా ఈ వాక్యం రాసా కాబట్టి జరిగించు ప్రభు అంటే ఎన్ని సంవత్సరాలు నీ నోరు అరుగుపోవాలి తప్ప దేవుడి కార్యాన్ని మనుషులు చూడలేరు. దేవుడి స్తోత్రం. అదే దేవుడు భక్తుడిగా నువ్వు మారిపోతే, ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారిపోతే, దేవుడు కౌగుల్లోకి వచ్చే వ్యక్తిగా మారిపోతే, దేవుడి చిత్తం జరిగించే వ్యక్తిగా మారిపోతే, నువ్వు ఎంత పెద్ద కార్యం కోరుకున్నా, ప్రపంచం మించి కార్యం కోరుకున్నా నీ కొరకు దేవుడు ఖచ్చితంగా చేసి నిరూపిస్తాడు. భక్తుడి కోసం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తి జీవితం నీకు లేకుండా దేవుడు కోరుకుంటున్నావా? భక్తి జీవితంలో ఉండకుండా దేవుడు కార్యం చేయమంటున్నావా? ఎవడైతే దేవభక్తుడిగా మారుతాడో వాడు ప్రార్థన ఎవరికి ఇస్తారంట? దేవుడు ఆలకిస్తాడు. దేవుడు స్తోత్రం. పాపులు ప్రార్థన దేవుడు వినరంట. దైవ భక్తిగా మార్చుకున్న వారికి, దేవుడి చిత్తం జరిగించే వారికి, వారి విన్నపాలు వారి ప్రార్థనలు కూడా దేవుడు వింటాడని చెప్పే వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుడు స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి, నీ మార్గం ఏ మార్గంలో ఉంది? దేవుడి మార్గంలో ఉన్నావా? దేవుడి క్షేత్రంలో ఉన్నావా? దేవుడి ఆలోచనలో ఉన్నావా? దేవుడి చిత్తం జరిగిస్తున్నావా? దేవుడికి భక్తుడిగా మారిపోయావా? అయితే నువ్వు అడిగిన కార్యాన్ని 600 ప్రపంచం తలకిందలైనా నీ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా రాస్తాడు, చేస్తాడు. దేవుడి స్తోత్రం. నమ్మిన తప్పులు కొట్టండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు లోక మార్గంలో ఉండి భక్తి కలిగిన వాడిగా జీవితం మార్చుకోకుండా దేవుడి చిత్తం తెలిసిన పక్క పెట్టే వ్యక్తిగా ఉండి కష్టాలు బట్టి బాధలు బట్టి ఈ కష్టాల్లో బాధ తట్టుకోలేకపోతున్నా ప్రభు అని చెప్పి నా కష్టాలు తీర్చయ్యా, నా బాధలు తీర్చయ్యా, నా కన్నీరు తీర్చు ప్రభు అంటే నీ ప్రార్థన దేవుడు విండో, నీకు జవాబు దయచేయడో, ఇచ్చే మనసానికి ఏం చేయదంట? కలగదు. దేవుడు స్తోత్రం. అడుగుడి నీకేమో వాక్యం నమ్ముకున్నావు కానీ జీవితాన్ని మార్చుకునేది ఎంతమంది ఉందా? ఈ వాక్యం నమ్ముకున్నావు, ఈ వాక్యం మీద ఆధారపడ్డావు కానీ నీ బ్రతుకును మార్చుకున్నావా? నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ ఆలోచన మార్చుకున్నావా? దేవుడికి భక్తుడిగానే ఉండాలి అని ఆశతో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ఇవన్నీ మార్చుకోకుండా ఈ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని బైబిల్ తెరిచి అడుగుడి మీకేమని చెప్పావు కాబట్టి అని చెప్పి ప్రతి దినము కూడా క్రైస్తవులను అడుగుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. వారు ఎన్నాళ్ళు ఏడ్చినా, ఎన్నాళ్ళు ప్రార్థన చేసిన, ఎన్నాళ్ళు తలబాదుకున్న దైవజనమా ఒక్క కార్యం వారి కుటుంబంలో దేవుడు ద్వారా చూడలేకపోతున్నారు. ఒక్క మేలు జరగతాలా వారు అనుకుంటారు అంటారు పక్క వాళ్ళకి. అదేంటనే అడుగుడు దేవుడు రాయించాడు. 20 సంవత్సరాలు అడుగుతూనే ఉన్నాను నా గర్భం మండల. 20 సంవత్సరాలు భర్త మార్చబడుగుతున్నాను నా తాగుబోతు భర్త మారలో. 20 సంవత్సరాల అప్పుల్లోంచి బయట పడ్డానికి అడుగుతూనే ఉన్నానే కానీ అప్పులు తీరలా. 20 సంవత్సరాలు బట్టి వేదన బట్టి అల్లాడిపోతాను. నేను దేవుడి సన్నిధిని అడుగుతూ ఉన్నాను, నా సమస్యల పరిష్కారం కాలేదు, నా బాధల పరిష్కారం కాలేదని పక్కన ఉన్న భక్తులతో ఏమంటారంటే దేవుడికి నా ప్రార్థనలో నచ్చనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవ భక్తుడిగా నువ్వు మారితే ఎందుకు నచ్చవురా?
లోకంలో ఉండకుండా, చెడులో ఉండకుండా దేవుడికి సమయం ఇచ్చి దేవుడితో ఉండి ఆలోచన కలిగి ఉండి మోకరించి నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా దేవుడు తూచుకుచ్చేవాడిగా ఉండక, ఏదైతే ఈ లోకంలో కార్యం జరగాలని ప్రార్థిస్తావు భక్తుడిగా, ఆ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. భక్తుని ప్రార్థన దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. దేవుడు స్తోత్రం. అయితే అడుగుతున్న వ్యక్తుల జీవితం ఎలా ఉండాలో మనం బాగా నేర్చుకోవాలి. దేవుడు అడిగే వ్యక్తుల జీవితాలు దేవుడికి భక్తుడిగా మారుండాలి. దేవుడు అడిగే జీవితాలు దేవుడి చిత్తం జరిగించే వారిగా ఉండాలి. దేవుడు భక్తుడిగా, దేవుడి చిత్తం నెరవేర్చే వ్యక్తిగా, మనిషి జీవితం మారుకొని ప్రార్థించే వ్యక్తిగా మారితే, ఏదైతే మనిషికి ఈ లోకంలో కోరుకుంటామో, దేనికైతే ఇష్టపడుతూ ఉన్నామో, ఆ కార్యాలన్నీ కూడా భగవంతుడు జరిగిస్తూ ఉంటాడు. భక్తులు చేసే ప్రార్థనలో దేవుడు వింటూ ఉంటాడు. ఎంత పెద్ద కోరిక కోరుకున్నా, ఎంత పెద్ద కార్యం అడుగుతున్నా, వాళ్ళ కోసం దేవుడు సమస్తము కూడా నెరవేర్స్తాడు. భక్తులు ప్రార్థనలు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక దినాన యెహోషువ యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. తన కింద ఉన్న మనుషులు యుద్ధానికి వెళుతూ ఉన్నారు. పూర్వకాల దినాల్లో దైవజనమ సాయంత్రం పడేటప్పుడు యుద్ధం ముగించాలా, రాత్రిగా యుద్ధం చేసే సందర్భం లేదు. ఆ టైంలో ఇశ్రాయేలీయులందరూ కూడా గెలిచే సమయంలో సూర్యుడు అస్తమించిపోతూ ఉన్నాడు, చీకటి పడిపోతూ ఉంది. భక్తుడిగా ఉన్న యెహోషువ ప్రార్థన అంటాడు, దేవుడా సూర్యుడు ఆపే. ఇది ఎక్కడ ప్రార్థన? దేవుడు స్తోత్రం. దేన్ని ఆపేయాలంట? దేన్ని ఆపాలంట? కాలం ఆపా. దేవుడు స్తోత్రం. భక్తి కలిగిన వాడికి పౌరుషం ఉంటుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ తమలో గెలవబోతున్నాము. గెలిచే సమయానికి అస్తమయం అయిపోతుంది, సూర్యుడు మాయమైపోతున్నాడు. దేవుడా నీ భక్తుడిగా ప్రార్థన చేస్తున్నాను, సూర్యుడిని ఆపు అని అడిగితే ఉంటే ప్రభు అన్నాడు, ఎస్ మై సన్, సూర్యుడాగునే దేవుడి స్తోత్రం. అంటే ఒక్క మట్టి మనిషి ప్రార్థన దేవుడు వింటాడా? ప్రార్థనకి దేవుడు లొంగిపోతాడా? లొంగిపోయిన వాడు కాలాన్ని ఆపమంటే దేవుడు ఆపేస్తాడంటే బైబిల్ గ్రంథములో ఆపేరా దేవుడు. దేవుడు స్తోత్రం. మట్టి మనిషి ప్రార్థన చేస్తే సూర్యుడు ఆపిన దేవుడు నీ బతుకును దేవుడు మార్చడా? నీ కుటుంబాన్ని దేవుడు మార్చడా? నీకు సంతానం దేవుడు ఇవ్వడా? మనిషి కోసం కాలం ఆపేసిన దేవుడు, మనిషి కోసం సూర్యుడు ఆపిన దేవుడు. భక్తి కలిగిన వాడు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే వాడి కోసం దేవుడు ఏదైనా చేస్తాడా? హల్లెలూయా. నీలాగా నాలాగా యెహోషువ కూడా ఒక మట్టి మనిషిగా ఉన్నవాడే, సాధారణ వ్యక్తి జీవితం కలిగిన వాడే. కానీ యుద్ధంలో గెలవడానికి, అస్తమయం రాకుండా ఉండడానికి ఎంత విశ్వాసం ఉంటే దేవుడికి మాట చెప్తాడు. ఎంతగా దేవుడు భక్తుడిగా ఉంటే దేవుడితో సవాలు అడుగుతుంటాడు. విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు, దేవభక్తుడిగా ఉన్నాడు, దేవుడి చిత్తం జరిగించే ఒక సంఖ్య అడుగుతాడు కనుక దేవుడి చిత్తం జరిగించేవాడు మాట తూచ తప్పకుండా భగవంతుడు వింటాడు, అది జరిగిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ దేవుడి చిత్తం నెరవేరుస్తున్నాడు, దేవుడి సంకల్పం నెరవేరుస్తున్నాడు, దేవుడి పని జరిగిస్తున్నాడు కనుక ఆ యుద్ధంలో ఓటమి వస్తూ ఉంటే, సమయం దాటిపోతూ ఉంటే దేవుడు ముందుకెళ్ళి అంటున్నాడు, గిద్యోనులో సూర్యుడు ఉండిపోవాలి తండ్రి, స్టాప్ చేయి. నీ యుద్ధము జరిగే వరకు సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు బయటికి రాకూడదు, తప్పక చేతండి. దేవుడి స్తోత్రం. ఏంట్రా మతిపోతుంది వాక్యాన్ని? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా నేను రోషంగా మారిపోయా. అంటే మట్టి మనిషి ప్రార్థనకి దేవుడు లొంగుతాడా? డబ్బుకు లొంగుతాడు. చెప్తే ఎన్ని కోట్లు ప్రభువుకి ఇచ్చినా, ఎంత బంగారు ప్రభువుకి ఇచ్చినా, ప్రభు బంధకాల్లో ఉండడు. గాని ఒక భక్తి కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకొని దేవుడికి స్నేహితుడిగా మారితే ఆ మనిషి ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, వారి కోరిక తీరుస్తాడు. అది అసాధారణమైన కార్యమైన దేవుడు ఆ మనిషి కోసం జరిగిస్తున్నప్పుడు దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో 20 సంవత్సరాల మందులు వాడి 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 గర్భము తూట్లు పడి ఇక డాక్టర్లు అన్నారు, ఇక నీకు పిల్లలకి వేస్తే మనకి పుట్టదన్నారా, డోంట్ వరీరా, భక్తురాలుగా మారిపో, చక్కని కొడుకుని దేవుడి స్తోత్రం. క్యాన్సర్ వ్యాధి, హెచ్ఐవి వ్యాధి, రకరకాల వ్యాధులు శరీరంలో ఎడబడుతూ ఉంటే డాక్టర్లు అన్నారు ఇక జీవితకాలం చచ్చే లోపే
మందులు వాడుకో, ఎంతకాలం తెలియదు అన్నాడా? అయితే ప్రభు అంటున్నాడు, దేవుడు భక్తురాలుగా నువ్వు మారిపోతే, విశ్వాస వ్యక్తిగా నువ్వు మారిపోతే, దేవుడు చిత్తం జరిగించే వ్యక్తిగా మారితే, భక్తి కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నీ హెచ్ఐవి పారిపోతుంది, నీ క్యాన్సర్ పారిపోతుంది, నీ రోగాలు పారిపోతాయి. నూతన బలముతో దేవుడు వారు నింపుతారు. దేవుడు స్తోత్రం. ఎప్పుడో తెలుసా? భక్తి కలిగిన వాడిగా జీవితం మార్చుకున్నా. ఒక యెహోషువ భక్తి జీవితాన్ని బట్టే కదా దేవుడు తన మాట విన్నాడు. భక్తి లేని వాడికి యెహోషువ అంటే సూర్యుడు ఆగేదా, చంద్రుడు ఆగేవాడా, యుద్ధంలో గెలిచేవాడంటే ఏ మాత్రం కూడా దేవుడు వారి మాట వినేవాడు కాదు, వారి ప్రార్థనలు వినేవాడు కాదు. భక్తి కలిగిన వాడికి యెహోషువ ఉన్నాడు కనుక, దేవుడు చిత్తం జరిగిస్తున్నాడు కనుక, దేవుడు మాటకు లొంగి ఉన్నాడు కనుక, దైవభక్తిగా మార్చుకున్నాడు కనుక, దైవభక్తి చేసిన వారి జీవితాన్ని గమనిస్తూ ఉంటే అతని కోరిక అసాధారణమైనది. ప్రపంచం ఎవరు కూడా కోరలేదు. అటువంటి కోరిక కోరాడు. కాలాన్ని ఆపమన్నాడు, సూర్యుడిని ఆపమన్నాడు. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ అవతల పరలోకంలో దేవుడు ఉంటే మట్టి పురుగుగా ఉన్న అరుణులు బస్ అంటున్నాడు. దేవుడు స్తోత్రం. ఎంత కెపాసిటీ రా దేవుడు స్తోత్రం. ఆ ఒక్క మాట విన్నదన్నాడు, నా కుమారా నీ మాట జరుగును గాక. దేవుడు స్తోత్రం. తల వంచాడమ్మా భక్తి వాడికి, సృష్టిని సృష్టించే ఆ దేవుడు, ఆ దేవుడు తల వంచాడమ్మా భక్తి కలిగిన వాడికి, సృష్టికర్త దేవుడు, సృష్టికర్త దేవుడు. ఈ ప్రార్థన కూడా దేవుడు ఇచ్చాడు. భక్తులుగా మారుతో మారా, ఈ ప్రార్థన ఆయనకి ఇష్టమైన మార్చుకో. లక్ష్మి ప్రార్థనలో యేసయ్యా వేసే సమయంలో రోతలు వస్తుంటే దేవుడు ముందు గర్భించాడు. ప్రభువా మేము ఓడిపోకుండా, ప్రభువా మేము ఓడిపోకుండా సూర్యుడే ఆపాలి, చంద్రుడే ఆపాలి, సూర్యుడే ఆపాలి, చంద్రుడే ఆపాలి. నచ్చరించి దేవుడు ఉందరా ప్రార్థన చేశాడు. నచ్చరించి దేవుడు ఉందరా ప్రార్థన చేశాడు. మట్టి మనిషి ప్రార్థన దేవాదేవుడు విన్నవాడుగా, మట్టి మనిషి ప్రార్థన విన్నవాడు దేవుడుగా. సూర్యుడే ఆపాడు, చంద్రుడే ఆపాడు, విజయమే కలిగించాడన్నా. సూర్యుడే ఆపాడు, చంద్రుడే ఆపాడు, విజయమే కలిగించాడన్నా. నిన్ను కూడా సాతానుడే శోధించే సమయాన, నిన్ను కూడా సాతానుడే శోధించే సమయాన, విశ్వాసంతో విశ్వాసంతో నా యేసయ్యా, నా యేసయ్యా స్తోత్రం. నాకు విజయం దేవుడు ఇస్తాను తప్పబోతుంది. అపచయం వారి జీవితంలో రాకూడదని, గెలిచే సమయంలో సాతాను బట్టి ఓడిపి పరిస్థితులు వెంటాడుతూ ఉంటే
ఈ ఓటు మా జీవితం రాకూడదని భక్తి కలిగిన వాడు కన్ను పైకెత్తి చేతులు పైకెత్తాడు, దేవుడా సూరు నాపు అంటే భక్తి కలిగిన వాడు మాట దేవుడు విని మట్టి మనిషికి లొంగి కాలాన్ని మనిషి కొరకు ఆపేవాడు నీ దేవుడురా. దేవుడి స్తోత్రం. అట్టి దేవుడి సంతానం కలగ చేయలేడా? క్యాన్సర్ అని కొట్టుకోలేడా? HIV తొలగించలేడా? గుండు జబ్బులు బాగు చేయలేడా? చచ్చును బతికించలేడా? అంటే బతికించ దమ్మున్న మనగాడు నేను ప్రకటిస్తున్న యేసు. దేవుడి స్తోత్రం. భక్తి లేని వాడు ఎంతకాలం దేవుడితో ఉంటావు? ఎంతకాలం దేవుడితో ఉన్న జీవితంలో మార్పు చూస్తావా? కుటుంబంలో మార్పు చూస్తావా? భక్తి లేనివాడు యేసుని వెంబడిస్తూ ఉంటే, విశ్వాసం లేనివాడు ప్రభుత్వం ఉండేవాడిగా మారుతూ ఉంటే, ఎంతకాలం దేవుడితో ఉన్నా, ఎన్ని ప్రార్థన దేవుడికి చేసినా బతుకులో మార్పు రాదు, జీవితంలో మార్పు రాదు. సంతోషం చూసే వ్యక్తులుగా జీవితాలు మారో. అదే జీవితాన్ని భక్తిగా మార్చుకొని, దేవుడి చేయి పట్టుకొని, దేవుని కౌగులించుకొని, దేవుడి చిత్తం జరిగించి, దేవుడి బిడ్డగా మారి మోకరించి ప్రార్థించి నీ బతుకులు ఏది కావాలో కోరుకో, అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. నమ్మిన ఒక్క కొట్టండి. హల్లెలూయా. అలా ఇశ్రాయేలులందరూ కూడా ప్రారంభం చేస్తూ ఉంటే మోషే గారు పర్వతం మీదకి వెళ్ళారు. దేనికోసం తెలుసా? నా ప్రజలందరూ కూడా గెలవాల తండ్రిని మోషే గారు పర్వతం మీదకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు. చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ జనాలందరూ గెలుస్తూ ఉన్నారు. గమనించాలి దైవజనమా, 6,53,000 మంది ప్రార్థన చేస్తే ప్రవింటలే దేవుడి స్తోత్రం. అదంటే వారు కూడా దేవుడి భక్తులేగా, వారు కూడా బాప్తిస్మం పొందుకునేవారేగా, వారు దేవుడి రక్తం కడగొనేవారేగా. ఈ 6,53,000 మంది ప్రార్థన చేస్తూ ఉంటే ఏమాత్రం అనిపించవరాట్లా. కానీ ఒక్క మోషే ప్రార్థన చేస్తూ ఉంటే వీరు గెలిచే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి కారణం గమనిద్దామా? మోషే ప్రార్థన దేవుడు ఎందుకున్నాడు? 6,53,000 మంది జనాంగం ఎందుకు వెళ్ళలేదంటే వారు దేవుడితో ఉన్నారు కానీ లోక ఆలోచనలు, లోక తలంపులు, లోక ఉద్దేశంతో పరిగెత్తేవారిగా ఉన్నారు కనుక, దేవుని హత్తుకునే మనసు వారికి లేదు కనుక, దేవుడి సంకల్పం బయలుపరిచిన దానికి సిద్ధపడే మనసు వారికి లేదు కనుక వారు ఎన్ని ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన వారికి విజయం రాలేదు. కానీ ఒక్క మోషే ప్రార్థించి చేతులు పైకెత్తుతుంటే ఈ 6,00,000 మంది జీవితాలు గెలుపు వస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు వాక్యాన్ని బాగా పరిశీలించాయి. ఈ 6,53,000 మంది ప్రార్థనలు, విన్నపాలు ఎందుకు దేవుడు వింటలేదో? వారు దేవుడితోనే ఉన్నారుగా, ఉన్నట్టు ఉన్నారు. దేవుడి మాట వింటున్నారుగా, విన్నట్టు ఉంటున్నారు. దేవుడు జరిగిస్తారు కదా, జరిగి తడిస్తున్నారు. దేవుడి స్తోత్రం. పేరుకి మాత్రమే దేవుడితో ఉన్నారు, పేరుకి మాత్రం నడుస్తున్నారు, పేరుకి మాత్రం వింటున్నారు. అందుకే వారి జీవితాలు దేవుని హత్తుకునే మనసు వారికి లేదు, దేవుడు మాట తల వంచే మనసు వారికి లేదు. దేవుడి చిత్తం తెలిసిన, దేవుడి సంకల్పం తెలిసిన, దేవుడి ఉద్దేశం బయలుపరిచిన, ఆ ఉద్దేశంలో బ్రతకాలి అనే కోరిక వారికి లేకుండా పేరుకి మాత్రమే భక్తులుగా దేవుడు నడుస్తూ ఉన్నారు, పేరుకి మాత్రం విశ్వాసం నడుస్తూ ఉన్నారు. ఆ జీవితాలు గమనిస్తూ ఉంటే విజయం కోసం, చిత్తములో గెలవడం కోసం 6,00,000 మంది చేతులు పైకెత్తి ప్రార్థిస్తే ఓడిపోతున్నారా? కోటుగా పెట్లో. హల్లెలూయా. ఒక్క మోషే చేతులు పైకెత్తి ప్రార్థిస్తే ఈ 6,00,000 దేవుడి స్తోత్రం. నీకు అర్థమైందా? భక్తి కలిగిన వాడు